మాట్లాడతాడని అనుకోలే. ఇలా అన్ని అసలు ఒక మాట రైట్, టాపిక్ లోకి వచ్చేయండి సార్. లోకేష్ తిట్టకుండా తిట్టాడు. మా అమ్మని అంటారా, మీ అంతు చూస్తాను అన్నాడు. ఆ పౌరుషం ఏమైంది వాళ్ళ పవన్ కళ్యాణ్? చిట్టిబాబు గారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామనే. మీరు పెద్దవారు, మీకు తెలియదు కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీలో ఉంటారు. ఒక్కొక్కసారి స్నేహధర్మం ఉంటుంది, ఒక్కొక్కసారి స్నేహధర్మం ఉండదు. 2014లో మాట్లాడిన మాటలకి 2024లో మాటలకి మీరు ముడి బాగా పెడుతున్నారు. ఆ లెక్క వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు మాట్లాడారు ఇవన్నీ కాదు. టాపిక్ లోకి వచ్చేయండి దయచేసి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టాపిక్ లోకి వచ్చేయండి. సినిమా టాపిక్ లోకి రండి అని చెప్తున్నా. నేనేం మాట్లాడుతున్నాను సార్? సినిమా టాపిక్ లోకి రండి, టాపిక్ డైవర్ట్ అవుతుంది. నేను అనేది అది. మీరు పవన్ కళ్యాణ్ నిజాయితీ రాజకీయాలు చేస్తారన్నాడు. అంతతో పోలుస్తారు ఎందుకు? మీరు పవన్ కళ్యాణ్ వాయిస్ లాగా మాట్లాడితే ఎవరు వాయిస్ తో మాట్లాడమండి, అందరు వాయిస్ తోనే మాట్లాడతాం. చిట్టిబాబు గారు సబ్జెక్ట్ లోకి రండి అని చెప్తున్నా నేను. మీరు దాన్ని ఒక టార్గెట్ గా చేసుకుని మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్ లోకి రండి సార్ అంటున్నా. ఇంకా పూర్తిగా మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి పూర్తి అవగాహన లేదు. మీకు మీ బుద్ధి అనేది శూన్యం అని చెప్పేసి అక్కడ అర్థమవుతుంది. మీరు ఫస్ట్ ఆలోచించేది. నువ్వు మాట్లాడబాగా వయసు రీత్యా నేను గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నా. గౌరవం ఇచ్చి మాట్లాడినప్పుడు ఆ గౌరవాన్ని నువ్వు గౌరవంగా తీసుకోవాలి, గౌరవప్రదంగానే మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి, మా పార్టీ అధ్యక్షుడి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మూతిపళ్ళు రాలిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇది గుర్తుపెట్టుకో. నువ్వు మూతిపళ్ళు రాలిపోతాయి, గుర్తుపెట్టుకో. ఆయన వచ్చిన తర్వాత ఆయన జోబులోంచి డబ్బులు పెట్టుకొని ప్రత్యేకంగా ఆయన జీతం తీసుకోకుండా అటు పక్కన ఏజెన్సీ ఏరియాల దగ్గర నుంచి వచ్చి గత ప్రభుత్వం చేసిన పాలనకు సంబంధించి గుర్తులన్నీ చెరిపేస్తూ రోడ్లు వేసుకుంటూ మంచినీరు అందించుకుంటూ సొంత ఖర్చులు పెట్టుకుంటూ ఇవాళ రోజున పాలన అందిస్తామంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టారీతిగా మాట్లాడుతున్నావు నువ్వు. నీకు అసలు జ్ఞానం ఉందా? నువ్వు రోజు ఏంటంటే పేపర్ లో హెడ్డింగ్ లో లేదంటే టీవీలో స్క్రోలింగ్ లో చూసుకున్నావు. కానీ లక్ష్మీకాంత్ గారు, చిట్టిబాబు గారు దయచేసి ఆగాలి. లక్ష్మీకాంత్ గారు, చిట్టిబాబు గారు, లక్ష్మీకాంత్ గారు కాసేపు ఆగాలి. దిల్ రాజు గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్లీజ్ దయచేసి ఆగండి. దిల్ రాజు గారు ఒక సినీ పరిశ్రమ వ్యక్తి అని చెప్పేసి అనుకుంటున్నావు. నువ్వు సినీ పరిశ్రమ సంబంధించిన వ్యక్తి కాదు. లక్ష్మీకాంత్ గారు దయచేసి ఆగండి. లక్ష్మీకాంత్ గారు ఆగండి. చిట్టిబాబు గారు దయచేసి ఆగండి. మీ ఇద్దరు దయచేసి ఆగండి. లక్ష్మీకాంత్ గారు దయచేసి ఆగండి. చిట్టిబాబు గారు ఆగండి. టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్లీజ్ దయచేసి ఆగండి. హుందాగా మాట్లాడుతున్నాం. లక్ష్మీకాంత్ గారు గట్టిగా మాట్లాడుకుంటే సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది. ఒకటి చిట్టిబాబు గారు మనతోటి సాయి వెంకట్ గారు కనెక్ట్ అయ్యారు. సాయి వెంకట్ గారితో మాట్లాడదాం. సాయి వెంకట్ గారు ఇప్పుడు దిల్ రాజు గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సినిమాల్లో సంబంధించి తినుబండారాలకు కానీ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలన్నిటికీ కూడా ఏకీభవిస్తున్నాం. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మేము స్వాగతిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి మేము అన్నీ చేస్తామని దిల్ రాజు గారు ఇప్పుడే లెటర్ రిలీజ్ చేశారు. మీ స్పందన చెప్పండి ప్లీజ్. తప్పదు కదా, గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఆయన ఒప్పుకోకపోయినా గవర్నమెంట్ నిర్ణయం, ఆర్డర్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తప్పదు. ఆయన ఒప్పుకునేది ఒప్పుకోకపోయినా గవర్నమెంట్ ఆర్డర్ ఫాలో కావాలి ఎవరైనా. ఆయన తప్పదు కాబట్టి ప్రెస్ రిలీజ్ చేసిండు. ఆయన ఒప్పుకునేది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. రెండోది, ఇంతకు ముందు త్రిపురాణి గారు మాట్లాడుతూ ఛాంబర్ కి సంబంధం అన్నారు. ఛాంబర్ కే సంబంధం ఉంటదండి. ఇప్పటి వరకు ఇండివిజువల్ గా వెళ్ళి మాట్లాడేది ఉండకూడదు. ఇంతకు ముందు ఏం చేశారు, ఎవరికి వాళ్ళు సొంతంగా పోయి మాట్లాడటము, వాళ్ళ సినిమా రిలీజ్ టైంలో వెళ్ళి మాకు రేట్లు పెంచమని అడగడము, అవన్నీ తప్పు అండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్ స్టేట్మెంట్. యు కమ్ విత్ ఫిలిం ఛాంబర్ నుంచి రావాలి. ఎవరు వచ్చినా ఛాంబర్ త్రూ రావాలి, ఛాంబర్ నుంచి మాట్లాడాలి. అంతేగాని ఇండివిజువల్ గా ఎవరు వచ్చి వాళ్ళంతా వాళ్ళు టికెట్ రేట్లు పెంచమని రకరకాల ఇవన్నీ వద్దు. ఇప్పటి నుంచి అంటే యాక్చువల్ గా ఇది ఎప్పటి నుంచో ఉంది. ఛాంబర్ నుంచే పోవాలి, ఛాంబర్ నుంచే ఏదైనా రిప్రజెంటేషన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. బట్ ఈ మధ్యన ఏంటంటే ఛాంబర్ ను ఓవర్టేక్ చేస్తూ చాలా మంది పోయి పర్సనల్ గా కలిసి పర్సనల్ గా
ఇవన్నీ చేయడం కాదు, దాన్ని రూల్ ని కంటిన్యూ చేయడం జరిగింది. సో దాన్ని ఫాలో కావాలి ఇప్పుడు, ఎందుకంటే ఛాంబర్ ఇంపార్టెంట్. ఛాంబర్ ఇస్ ఆర్గనైజేషన్. తెలుగు ఫిలిం ఛాంబర్ కి ఛాంబర్ అనేది ఒక వేదిక. ఆ వేదిక ద్వారా ఆర్గనైజేషన్ ద్వారా రావాలి. కానీ చిట్టిబాబు గారు మీకు ఇస్తాను, ఆగండి. చిట్టిబాబు గారు మాట్లాడిద్దరు కానీ ఆగండి, ఇస్తాను. ఆయన మాట్లాడినండి, వెంకట గారిని మాట్లాడినండి, వెంకట గారిని మాట్లాడినండి. వెంకట గారు కంటిన్యూ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, చిట్టి గారి తర్వాత మీరు చెప్పండి. చిట్టిబాబు గారు ఆగండి సార్. ఛాంబర్ గురించి చెప్తున్నా. ఛాంబర్ మీటింగ్ లో ఉండే వ్యక్తిని 15 సంవత్సరాల నుంచి వైస్ ప్రెసిడెంట్ గా గెలుస్తున్న వ్యక్తిని, ఛాంబర్ లో ఆల్ యాక్టివిటీస్ లో ఉన్న వ్యక్తిని, ఫిలిం ఛాంబర్ లో జరిగే ప్రతి ఇష్యూలో నేను ఉన్న వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను. మేము నిరాహార దీక్షలు చేసినాము ఈ లీజ్ విధానం మీద, థియేటర్స్ గురించి, కానీ కంటిన్యూ ఆర్గనైజేషన్ ఉన్నాం మేము. కాబట్టి మాకు దీని మీద ఉన్న అవగాహన, ఎందుకంటే 100% మేము నిరాహార దీక్షలు ఇవన్నీ చేసినాం కాబట్టి మాకు పూర్తి అవగాహన ఉంది. ఏ ఆర్గనైజేషన్ అయినా ఆ రోజు వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు, అంటే దాదాపు 15 సంవత్సరాల క్రితం కూడా 2008-9లో కూడా మేము ఆ టైంలో కూడా ఆర్గనైజేషన్ ఛాంబర్ నుంచి వెళ్ళి మా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది.